నాకు వచ్చిన పరిస్థితులు. నేను పెద్ద సీనియర్, ఎన్నో సినిమాల మేనేజర్గా పనిచేశాను, ఆఫీస్గా పనిచేశాను. సార్ రేపు నేను ఫుల్ డే అవైలబుల్ ఉంటాను. మార్నింగ్ 10 నుంచి వాళ్ళకి చెప్పాలంటే ఈ మనిషిని ఎన్నుకోవటం మా ఆర్టిస్టులు అవసరం. నీకు ఒక్క మాట చెప్పాలని నేను ఇది అడిగాను. ఈ మనిషిని ఎన్నుకోవటం మా అందరూ అదృష్టం. ఏ మనిషి అయితే అవసరానికి ఉపయోగపడతాడో, పిలిస్తే పలుకుతాడో, రాగానే హాయ్ అంటాడో ఆ మనిషి కావాలి. యూనియన్ వస్తారు, వెళ్ళిపోతారు, కాంటాక్ట్ చేస్తారు, గెలుస్తారు, పోతాను వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది కాకుండా ఎప్పుడు పడినప్పుడే గణపతి కాంప్లెక్స్ దగ్గర నిలబడి టిఫిన్ చేసావా, టీ తాగావా, షూటింగ్ ఉందా లేదా అని ఈ ఏకైక వ్యక్తి ఈ మనిషి. ఆయన నాకు సోదరుడే కాదు, ఒక సోదరుడిగా కాకుండా ఒక తండ్రి బిడ్డలాగా నేను భావిస్తాను. ఈ మనిషి గురించి మీరు ప్రచారం చేయవలసిన బాధ్యత మీకు మీడియా వారికి. సెల్వరాజ్ ప్యానల్ అదిగో చెప్పేశాను. ఇక చెప్పేది ఏముంది, నాకంటే వీడే చెప్తుంది. ఓకే, ఒక్కసారి మీకు గిఫ్ట్ ఇస్తాం. మేమంతా నా సోదరుడి గురించి కొంచెం తర్వాత మనం పండుగ చేసుకుంటాం. మీరు చెప్పాల్సింది ఏమైనా చెప్తారు అడగండి. అది కాదు, మీరు ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా ఆర్టిస్టులు ఏమన్నా మీరు సరి చేసుకుంటా అడగచ్చు. అన్ని ఇబ్బందుల్లో ఉన్నారండి. ఏ ఇబ్బందులు ఉన్నా ఎవరు పలకరించరండి, ఈ వ్యక్తి తప్ప. ఇది మీకు చెప్పాలనే నేను ఫోన్ చేసుకున్నాను. ఏ ఇబ్బంది ఉన్నా ఏ మనిషి పలకరించడం, ఈ మనిషి ఎదురొస్తాడు. ఏం చెప్తావు? అవ్వలేదు, ఈ మనిషి మాకు కావాలి. అందుకే ఆ మనిషి పేరు చెప్పమంటారు సార్ వాళ్ళు. నాకు అన్నయ్య పేరు నేను చెప్పుకోలేను. పోనీ ఆడ చదివి చెప్పు. సూర్యప్రసాద్, చూపించండి. ఇది కూడా సూర్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ నెంబర్ 3. ఇప్పుడు ఈయన గెలవబోతున్నారు. నేను పోతాను. థ్యాంక్ యూ. అదే